మనిషి సార్ మనిషి అత్యంత నీచంగా బట్టలు చింపి మరి ఈ రోజు అరెస్ట్ చేస్తా ఉన్నారు పోలీసులు. ఇది అత్యంత దుర్మార్గం. ఎస్ఎఫ్ఐ ఖండిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కారం చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రావట్లేదు. సంక్షేమ వసతులు హాస్టల్ ఈ రోజు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల్ని విచక్షణ రహితంగా కొట్టి గుద్ది అరెస్ట్ చేసి సొక్కాలు చింపి ఈరోజు పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఎక్కడుంది ప్రజా ప్రభుత్వం మీద విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయాలంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసు నిర్బంధంతో మమ్మల్ని అరెస్ట్ చేసిన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. పోలీసులతో మమ్మల్ని అణచివేసి అరెస్ట్ చేసిన నిర్బంధించిన మా పోరాటం ఆగదని కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రభుత్వం అంటే ఆనాడు కుటుంబ పార్టీ, ఈ రోజు కులపల్ల పార్టీ లాగా ఈ రోజు ప్రభుత్వం ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడతాం. రీఎంబర్స్మెంట్ రావాలి, స్కాలర్షిప్ రావాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ దుర్మార్గం నశించాలి. చాలా టూ మచ్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ నేను కూడా తెలంగాణ ఉద్యమకారుని వాళ్ళ మద్దతు చేయడానికి వస్తే చాలా అన్యాయంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నా ఉగ్రవాదులు కాదు, వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. నశించాలి అక్రమ అరెస్టులు వెంటనే. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి. 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్ అదే చదువుతా ఉన్నారు. తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. రాగానే పైగా పెంచాలి. అదే విధంగా ఈ రోజు పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పాఠశాలలకు వెళ్ళి వాటి యొక్క మరమ్మతులను చేపించాలి. ఈ రోజు కళాశాలలో ల్యాబులు చేయడానికి ఎక్విప్మెంట్స్ లేవు కాబట్టి కాలేజీలలో ఎక్విప్మెంట్స్ కల్పించాలి. అదే విధంగా ఈ రోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని సిస్టమ్ తీసుకొస్తున్నారు. అది చదువుకున్న విద్యార్థుల పైన ఎక్కువ ఇబ్బంది కలిగించే విద్యాంగ నష్టం కలుగుతుంది కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రద్దు చేయాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అనేది రిలీజ్ చేస్తలేరు. దాదాపు 8,300 కోట్ల పై చెల్కు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. రేవంత్ గత
మా సమస్యలు గత 8 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేసేలేరు, తక్షణమే రిలీజ్ చేయాలి. అలాగే గ్రామాల నుంచి జిల్లాల నుంచి హైదరాబాద్ చదువుకోవడానికి వస్తున్నారు. ఆ సంక్షేమ హాస్టళ్లలో కనీసం ఉండడానికి కూడా రూములు లేనటువంటి పరిస్థితి. ఒక్కొక్క రూమ్ లో 4 ఉండాల్సిన విద్యార్థులు 15 మంది 20 మంది తోసినటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంది. తక్షణమే ఆ సమస్యని విద్యారంగ సమస్య అక్రమంగా విద్యార్థులను అరెస్ట్ చేయడం, విద్యార్థి నాయకులు విద్యారంగ సమస్య. ఈ రోజు పోలీసులు చాలా దుర్మార్గంగా ఈ రోజు విద్యార్థి నాయకుల మీద అరాచకం చేస్తా ఉన్నారు. ఈ రోజు విద్యార్థులకు స్కాలర్షిప్ రావట్లేదని చెప్పేసి ఈ రోజు ఇంద్రాపార్ దగ్గర మహాధర్నా చేస్తే పోలీసులు చాలా దౌర్జన్యంగా పెండింగ్ లో గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ 8,000 కోట్ల స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ విద్యార్థి లోకానికి ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. శాంతియుతంగా మా డిమాండ్లని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. సీఎం వెంటనే దీనిపైపు ఆలోచించాలి, శ్రద్ధ చూపించాలి. ఒక వైన్స్ సంబంధించి ఆబ్కారీ దానికి మంత్రి ఉన్నారు, విద్యాశాఖ మంత్రి మాత్రం లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. విద్యా వ్యవస్థ ఇప్పటికే నిర్వీర్యం అయిపోయింది. గత ప్రభుత్వం ఘోరంగా నిర్వీర్యం చేసి ప్రభుత్వం విద్యా సంస్థల్ని నాశనం చేసిపోయింది. దీన్ని మారుస్తానని అతి ఉత్సాహంతో ప్రమాణం చేసిన సీఎం గారు, ఏమైంది మీ ఉత్సాహం? విద్యారంగ సమస్యలు ఇంతగా ఉన్న విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, పికెటింగ్లు చేస్తున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ మీడియా ఇక్కడ ఎందుకు రాదు? మేము ఇంత అరుస్తున్నా ఎందుకు మీ దగ్గరికి రాదు? విద్యార్థి మహాగర్జన ఈ రోజు చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో అనేక విద్యారంగంలో సమస్యలు ఉన్నాయి. పూర్తిగా సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తలేరు. ఈ రోజు జైల్లో ఉన్న విద్యార్థులకు 88 రూపాయలు, జైల్లో ఉన్న ఖైదీలకు 88 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఈ రోజు హాస్టల్లో విద్యార్థులు 48 మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉన్నది. హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా 3,000 రూపాయల మెస్ ఛార్జీలు పెంచాలి. అద్దె భవనాలు ఉన్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. దాంతో పాటు ఈరోజు రాష్ట్రంలో ఉన్న 10 యూనివర్సిటీలలో రెగ్యులర్ బీసీ పోస్టులు లేరు. అనేక సమస్యలతో విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి, రెగ్యులర్ బీసీలు నియమించాలని, దాంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది.